1 hour later. ఓకే గానీ అసలుకి నా బైక్ అక్కడ జాగ్రత్తగానే ఉందా? ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్, ఐ లవ్ యు. ఎవరైతే ఒక బైక్‌ని ఓన్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఫీలింగ్ అర్థమవుద్ది. నైట్ 2 గంటలకి, 3 గంటలకు లెగిసి ఆ బండి అక్కడ ఉందా లేదో కూడా చూసుకుంటాము. అవునో కాదో కమెంట్ చేయండి. మన వెహికల్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలంటే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే జీపీఎస్. జీపీఎస్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా థెఫ్ట్ అయినా లేదా మన ఫ్రెండ్స్‌కి ఇచ్చినప్పుడు లొకేషన్ ట్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఈ రోజు వీడియోలో ఒక జీపీఎస్‌ని అయితే తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైక్‌కి మనం జీపీఎస్ తయారు చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మెయిన్ మనం జీపీఎస్ పొజిషన్ కోఆర్డినేట్స్ తెలుసుకోవడానికి ఒక జీపీఎస్ మాడ్యూల్ అయితే కావాలి. ఆల్సో ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ అన్నవి మన వరకు రావడానికి ఆ జీపీఎస్ మాడ్యూల్‌కి ఇంటర్నెట్ కూడా కావాలి. దానికోసం ఒక జీఎస్ఎం మాడ్యూల్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ రెండాటిని కలిపి వర్క్ చేయేలాగా ఒక ఎంసీయూ మైక్రో కంట్రోలర్ కూడా యూజ్ చేయాలి. లైక్ ESP32, S3 లాంటివి. ఈ 3 మాడ్యూల్స్‌ని కొని అసెంబుల్ చేయడానికి చాలా తలనొప్పి అనమాట. నేను రీసెంట్‌గా మార్కెట్‌లో చూస్తున్నప్పుడు నాకు ఒక కొత్త మాడ్యూల్ అయితే కనపడింది. సర్క్యూట్ డైజెస్ట్ వాళ్ళది ఈ కొత్త జీపీఎస్ మాడ్యూల్ అనమాట. ఏదైతే జీపీఎస్, జీఎస్ఎం, మైక్రో కంట్రోలర్ అన్నది ఈ ఎంటైర్ బోర్డు మీద వాళ్ళు ఇన్‌బిల్డ్ చేసి తయారు చేశారు. నిజంగా క్రేజీ అంటే క్రేజీగా అనిపించింది. ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ మాడ్యూల్తో పాటు ఒక ఎయిర్టెల్ ఐఓటీ సిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్రేజీ పార్ట్ అనమాట. బికాజ్ ఐఓటీ సిమ్స్ అనేవి చాలా కష్టం దొరకడం. అందులో ఇంకొక థింగ్ ఏంటంటే మనకి 2G లేదా 3G సిమ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఈ ప్రాజెక్ట్లో. 4G, 5G సిమ్స్ అన్నవి ఈ GSM మాడ్యూల్ సపోర్ట్ చేయదు. ఓన్లీ 2G, 3G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. హైలైట్ ఏంటంటే పర్చేస్ చేసిన ఫస్ట్ 3 months ఇది కంప్లీట్లీ ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్ఎస్ అనమాట. ఒకవేళ 3 months తర్వాత నుంచి మనం మంత్లీ 50 రూపీస్ రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ప్రతి జీపీఎస్ డివైస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ 50 రూపీస్ లీస్ట్ అనమాట. ఇదే స్టార్టింగ్ దీనికి. ఇప్పుడు ఈ మాడ్యూల్ని మనం బైక్లో ఇన్స్టాల్ చేయడానికి ఒక డివైస్లా తయారు చేయాలి. దానికోసం నేను ఆల్రెడీ మాడ్యూల్ కోసం ఒక 3D ప్రింటెడ్ ఎన్క్లోజర్ అయితే డిజైన్ చేశాను. మీరు కావాలితే ఏదైనా పీవీసీ షీట్తో అయినా రెడీ చేయొచ్చు. బట్ ఇదైతే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒకవేళ ఈ STL ఫైల్స్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. పైన జీపీఎస్ లోగోతో పాటు ఒక బాక్స్ అయితే లోడ్ చేశాను అనమాట. దీంట్లో మనం ఇప్పుడు సెట్ చేద్దాం మొత్తం కాంపోనెంట్స్ అన్నట్లేని. మన జీపీఎస్ మోడల్ ఇందులోకి ఈ విధంగా ఫిట్ అవుతుంది అనమాట ప్రాపర్గానే. క్లోజర్తో పాటు ఈ బ్యాటరీ ప్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను 2 cell బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇవి ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. 3.7 volt అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట దీని నుంచి. ఈ అవుట్పుట్ అన్నది మనం ఈ జీపీఎస్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ అడిషనల్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ అడిషనల్ వైర్స్ మనం ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఆల్సో దీన్ని ఛార్జ్ చేయడానికి యూజ్ చేసే మాడ్యూల్ అయితే ఇదే అనమాట. ఇది TP5100. చాలా అంటే చాలా మంచి మాడ్యూల్ ఇది. మీరు 2 cell బ్యాటరీని అయినా సింగిల్ సెల్ బ్యాటరీని అయినా ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ 2 cell 8.4 volt బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే అప్ టు 12 volt ఇన్పుట్ ఇచ్చి ఛార్జ్ చేయొచ్చు అనమాట. సింగిల్ సెల్ అయితే 5 volt, 3.7 voltతో కూడా ఛార్జ్ చేయొచ్చు. ఎలాగో మన బైక్ బ్యాటరీ 12 to 15 volt ఉంటుంది కాబట్టి ఇది నడుస్తుంది అనమాట. దీంతో మన బ్యాటరీ స్టాండ్ బైలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం బ్యాటరీ వైర్స్ ఇచ్చి ఈ వైర్స్ని మనం బైక్ ఇగ్నిషన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఎంటైర్ సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది. బైక్ బ్యాటరీ నుంచి ఇన్పుట్ వస్తుంది అనమాట. ఆ ఇన్పుట్తో బ్యాటరీ ఛార్జ్ అవుతాయి. ఒకవేళ బైక్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ బ్యాటరీస్ నుంచి మాడ్యూల్ అనేది పవర్ తీసుకుంటుంది. అండ్ ఈ మాడ్యూల్ని ఒకసారి అయినా బై మిస్టేక్ మనం ఆఫ్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆఫ్ చేయాలనుకుంటే నేను ఒక DC స్విచ్ అయితే మధ్యలో అయితే ఒకటి యాడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఫుల్ అసెంబుల్డ్ ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రింటెడ్ కేస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆన్ చేసినట్టయితే మన జీపీఎస్ మాడ్యూల్ యాక్టివేట్ అవుద్ది. లైక్ గ్రీన్ కలర్ LED మీరు కేసింగ్ మీద వెళ్ళడానికి నోటీస్ చేయొచ్చు. లైక్ వెలిగింది అనుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ LED వెలుగుతుంది అనమాట. అండ్ ఈ విధంగా ఇప్పుడు ఇది లోడ్ అయిపోద్ది. ఇప్పుడు రెడీ టు యూజ్ అనమాట ఇది. అండ్ ఏదైతే ఈ 2 wires ఉన్నాయో ఇవి ఎక్కడ కనెక్ట్ చేయాలో చూపెడతాను బైక్కి. గైస్ మన జీపీఎస్ మాడ్యూల్ని నా బైక్ సీట్ కింద అయితే ఈ విధంగా ఫిక్స్ చేశాను రబ్బర్ బ్యాండ్స్తోని. అండ్ ఏదైతే ఈ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయో ఈ వైర్స్ని డైరెక్ట్గా ఎట్టుకెళ్ళి మన బైక్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయాలి, పాజిటివ్ నెగిటివ్కి. సో గైస్ మన బ్రో అయితే బండి మీద అయితే ఉన్నాడు. ఇప్పుడు బైక్ అయితే తీసి టెస్ట్ చేద్దాం అనమాట. జీపీఎస్ డివైస్ అనేది బైక్ అయితే ఇన్స్టాల్ చేసాం మనం. ట్రాక్ చేయడం మొబైల్ నుంచి ట్రాక్ చేయొచ్చు, లేదా వెబ్ నుంచి అయినా ట్రాక్ చేయొచ్చు, PC నుంచి అయినా. మొబైల్ నుంచి ఎలా చూపెడుతున్నాను. వీళ్ళ సర్క్యూట్ డైజెస్ట్ క్లౌడ్ అయితే వెళ్ళాలన్నమాట. మనం PCలో ఏ ప్రాసెస్ రిపీట్ చేసామో ఇక్కడ కూడా అదే రిపీట్ చేయాలి. ఈ క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత మనం మెయిల్ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, లైక్ ఇక్కడ జియో లింకర్ అని చూపెడుతుంది. జస్ట్ దీంట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ కింద లైవ్ మ్యాప్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం డివైస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన డివైస్ ఇక్కడ చూపెడుతుంది ప్రజెంట్ అప్డేటెడ్ వర్షన్, ఇది అప్డేటెడ్ లొకేషన్. ఇది స్టార్ట్ అయిపో బ్రో.
ఆల్సో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనం దీని ఐకాన్ షేప్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ చేంజ్ ఉంది. దీన్ని మనం బైక్కి ఇన్స్టాల్ చేసాం కాబట్టి బైక్ ఐకాన్ పెడుతున్నాను అండ్ అప్లై. ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం మళ్ళీ అండ్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. A few moments later. సో ఒకసారి మళ్ళీ అప్డేట్ చేద్దాం లొకేషన్ అన్నది. ఎప్పటికప్పుడు మనం రీఫ్రెష్ చేయాలి, అప్పుడే వస్తుంది అనమాట. అండ్ యా లైక్ అప్డేట్ అయింది చూడండి లొకేషన్ అన్నది. మనకి ఇక్కడ పాత్ అయితే చూపెడుతుంది. బ్రో ఇక్కడ నుంచి అలా రోడ్డు పైకి ఇక్కడ ఒక ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగానని చెప్పాడు అండ్ అక్కడ ఆగాడు. ఒకసారి కాల్ చేసి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళమందాం. బ్రో ఆ ఫ్యూల్ స్టేషన్ దాటేసి కొంచెం ఫ్రంట్కి వెళ్ళు. తిప్పుకొచ్చావా? అటు మల్లారెడ్డి కాలనీ సైడ్ కలవా, ఆ పార్క్ ఉన్న రోడ్డు ఉంటుంది కదా ఫారెస్ట్ టైప్, అంతే వెళ్ళి ఒకసారి ఆగు అక్కడైనా మధ్యలో. ఎక్కడంటే కరెక్ట్గా ఆ పార్క్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ ఆగు ఒకసారి. ఇక్కడ ఈ పాయింట్లో ఆగమని చెప్పాను, ఈ గ్రీన్ కలర్ పాయింట్లోని. అక్కడ ఒక యూటర్న్ ఉంటుందని చూద్దాం. దీన్నే మనం పీసీ నుంచి కూడా మానిటర్ చేయొచ్చు. లైక్ లొకేషన్ అయితే అప్డేట్ అయింది చూడండి. నేను ఇప్పుడు పీసీ వ్యూ అయితే చూపెడుతున్నాను. పీసీలో చూస్తే ఈ విధంగా ఉంటుంది. మన బైక్ అయితే ఇక్కడ ఉంది కరెక్ట్గాని, ఏదైతే మనం మీకు ఆ యూటర్న్ చెప్పానో అక్కడే ఉందన్నమాట. అండ్ పాత్ అయితే నేను డిలీట్ చేశాను. మాకు అయితే మనం పాత్ని కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు. కరెంట్లీ బైక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ బ్రోని అయితే ఇప్పుడు రిటర్న్ అవ్వమందాం. బ్రో మనకి ఈ పార్క్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినట్టయితే పీసీలో అయితే చూపెడుతుంది అనమాట. లైక్ ఇది మన వీధి అండ్ మన లొకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి అప్డేట్ అవ్వాలి నెక్స్ట్ అన్నది. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇంకా అప్డేట్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. బ్రో కాల్ చేస్తున్నాడు. బ్రో చెప్పు. పైకి ఎక్కిచ్చేసాయి. బ్రో అయితే ఇంటికి వచ్చేసాడు, బట్ ఇంకా లొకేషన్ అయితే అప్డేట్ అవ్వలేదు. ఫ్యూ సెకండ్స్ అయితే తీసుకుంటుంది లొకేషన్ అప్డేట్ అవ్వడానికి, బట్ అది మాత్రం వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ బోర్డ్ని అయితే యాక్టివేట్ చేద్దాం అనమాట. కొన్ని బేసిక్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ మాడ్యూల్తో పాటు మనం ఈ ఐఓటీ సిమ్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్ అయితే ఈ మాడ్యూల్లోకి అయితే ఇన్సర్ట్ చేసేయండి. గుడ్ థింగ్ ఏంటంటే ఈ మాడ్యూల్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చి 3.7 వోల్ట్ మీద ఆపరేట్ అవుద్ది. బేసికల్లీ ఒక 18650 లిథియం అయాన్ బ్యాటరీ మీద అయితే రన్ అయిపోద్ది. నేనైతే 2 సెల్ బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేశాను. జస్ట్ 2 సెల్స్ని నేను ప్యారలల్లో కనెక్ట్ చేశాను. కొంచెం ఎక్కువ బ్యాకప్ రావాలి, ఎందుకంటే మనం బైక్కి జీపీఎస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ బైక్ బ్యాటరీ డిస్కనెక్ట్ అయినా మనకి కొంచెం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రావడానికి నేను 2 బ్యాటరీస్ అయితే యూస్ చేస్తున్నాను. ఒక్కొక్కటి 2600 mAh సెల్. ఇది మన జీపీఎస్ మాడ్యూల్లో సిమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ దీని అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ ఫ్యూ సెకండ్స్కి మనకు ఒక బూటింగ్ ఎల్ఈడి గ్లో అవుతుంది అనమాట. గ్రీన్ కలర్ ఎల్ఈడి గ్లో అవుతుంది కదా. బేసికల్లీ ఇందులో ఉన్న ఎయిర్టెల్ ఐఓటీ సిమ్ అన్నది మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం యాక్టివేట్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి కేవైసీ డీటెయిల్స్తో దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బోర్డ్ని అయితే కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఏదైనా టైప్ సి కేబుల్ యూస్ చేసుకుని మన పీసీకి అయితే కనెక్ట్ చేసండి. మన ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లో ఒక డివైస్ అయితే నోటీస్ చేసాము. ఇక్కడ కొత్త డివైస్ అయితే వచ్చింది. జస్ట్ ఆ డివైస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేయాలి. మనకి ఎటువంటి డేటా అయితే రావట్లేదు. జస్ట్ దీనిపైన ఉన్న రీసెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేద్దాం. రీసెట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక డేటా అయితే వచ్చింది చూడొచ్చు సీరియల్ మానిటర్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మన సిమ్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపెడుద్ది. ఇక్కడ ఐసీసీసీ ఐడి నెంబర్ అయితే చూపెడుద్ది. చాలా ఇంపార్టెంట్, వీటిని హైడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడే మనం సిమ్ కార్డ్ యాక్టివేషన్ సంబంధించిన లింక్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు నో నెట్వర్క్, బికాజ్ మన సిమ్ అన్నది యాక్టివేట్ అవ్వలేదు. ఇప్పుడైతే సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేద్దాం. సింపుల్గా సర్క్యూట్ డైజెస్ట్ క్లౌడ్లోకి అయితే వెళ్ళిన తర్వాత జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ మీ మెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే జియో లింకర్ అని ఒక డాష్బోర్డ్ అయితే చూపెడుతుంది. ఇక్కడ నుంచి మనం దీన్ని యాక్టివేట్ చేయొచ్చు అనమాట. ఈ జియో లింకర్ అన్నది ఈ జీపీఎస్ మాడ్యూల్కి ఇన్బిల్ట్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ డాష్బోర్డ్లో చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఐఓటీ సిమ్ అని కనబడుతుంది. జస్ట్ అందులోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఒక సిమ్ అయితే చూపెడుతుంది, బికాజ్ నా సిమ్ని నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు మీకు ఎలా యాక్టివేట్ చేయాలో చూపెడతాను. పైన ఇక్కడ యాక్టివేట్ సిమ్ అని ఉంది కదా ఒక బటన్, జస్ట్ అందులోకి వెళ్ళిన తర్వాత మన సిమ్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఇందాక ఆర్డినో ఐడిలో ఏదైతే ఐసీసీ ఐడి నెంబర్ అయితే చూపెట్టిందో సిమ్ నెంబరు, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సింపుల్గా ఐడిలో ఉన్న సీరియల్ మానిటర్కి వెళ్ళి దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ దాని కింద మన రెగ్యులర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. జస్ట్ ఫర్ అథెంటికేషన్ ఒక ఓటీపీ వస్తుంది కదా, అండ్ ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టేసిన తర్వాత మన సిమ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మన సిమ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళి సిమ్ పర్చేస్ చేసిన తర్వాత ఆ థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే యాక్టివేట్ చేసేస్తారో దాన్ని మనమే చేసుకున్నట్టు యాక్టివేషన్ అన్నది. ఇప్పుడు మనం కేవైసీ వెరిఫికేషన్ అయితే చేయాలి, లైక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ లాంటిది. లైక్ ఇక్కడ వ్యూ కేవైసీ అని ఉంది కదా, దీని కింద వెళ్ళిన తర్వాత లింక్డ్ ఫోన్ నెంబర్, మనం స్టార్టింగ్లో ఏదైతే ఓటీపీ కోసం ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్, అండ్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ లాంటిది ఇచ్చి సెల్ఫ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ చేస్తే మన కేవైసీ అయితే కంప్లీట్ అయిపోద్ది. చాలా అంటే చాలా ఈజీ స్టెప్. కేవైసీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. పైన మన మొబైల్ నెంబర్ అయితే చూపెడుతుంది అనమాట. అండ్ అక్కడే మన ప్లాన్ ఎక్స్పైరీ డేట్ కూడా చూపెడుతుంది. ఆల్సో ఇంకా ఎన్ని రోజులు ఉన్నదన్నది కౌంట్ డౌన్ కూడా వస్తుంది. క్రేజీ ఉంది కదా. మళ్ళీ ఒకసారి సీరియల్ మానిటర్కి అయితే వచ్చింది. సీరియల్ మానిటర్కి వచ్చిన తర్వాత మన బోర్డుని ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం.
రీఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ డేటా అయితే వచ్చింది చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ రిజిస్టర్ కేవైసీ అని వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది మనది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన సిమ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, సిమ్ కార్డ్ ఈజ్ రెడీ అని పడ్డా చూడొచ్చు. ఇక్కడ ఆపరేటర్ అండ్ సిగ్నల్ స్ట్రెంత్ కూడా చూపెడుతుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ జీపీఎస్ మాడ్యూల్, ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ అన్నవే మన క్లౌడ్కి పంపడానికి ఏపీఐ కీస్ అయితే కావాలి. సో ఇక్కడ రిక్వైర్డ్ ఏపీఐ కీస్ అని వచ్చింది కదా, సర్క్యూట్ డైజెస్ట్ క్లౌడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏపీఐ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మన ఏపీఐ కీ అయితే చూపెడుతుంది, ఇది కంప్లీట్లీ ఫ్రీ. జస్ట్ దీన్ని కాపీ చేసుకుని మళ్ళీ మన సీరియల్ మానిటర్లోకి అయితే వచ్చండి అండ్ ఇక్కడ దీన్ని పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. మన ఏపీఐ కీ అన్నది మన బోర్డులోకి అయితే లోడ్ అయిపోద్ది. ఇది ఒకసారి చేస్తే చాలు, ఇది పర్మనెంట్గా గుర్తుపెట్టుకుంటుంది అనమాట, మళ్ళీ చేసే ప్రాసెస్ అయితే కాదు. అండ్ కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ బోర్డు రీబూట్ అవుతుంది అనమాట. రీబూట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని పారామీటర్స్ అయితే వస్తాయి, ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ ఏపీఐకి లోడెడ్ అని వచ్చింది. అండ్ ఇక్కడ జీపీఎస్ మొత్తం ఇనిషియల్ అవుతుంది అనమాట, లైబ్రరీస్ అన్నివి. అండ్ మళ్ళీ మన సిమ్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చినాయి. బై ది వే మనం కావాలితే మన ఏదైతే ఈ సిమ్ కార్డ్కి సంబంధించిన నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మనం లొకేషన్ తీసుకోవచ్చు అండ్ ఒక ఎస్ఎంఎస్ పెట్టి కూడా లొకేషన్ అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ ఫర్దర్గా చెక్ చేద్దాం. ఫైనల్లీ జీపీఎస్ పవర్ ఆన్ అండ్ జీపీఎస్ వెయిట్ టు ఫిక్స్ అని వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ తర్వాత ఏదైతే మన జీపీఎస్ మాడ్యూల్ ఉందో ఈ మాడ్యూల్ని అవుట్డోర్లో పెట్టాలి. ఫర్ ది ఫస్ట్ టైం జీపీఎస్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఒకవేళ ఇండోర్లో ఉంటే జీపీఎస్ కనెక్ట్ అవ్వదు, అట్లీస్ట్ 3 శాటిలైట్స్ అయితే కనెక్ట్ అవ్వాలి. ఆ 3 శాటిలైట్స్ కనెక్ట్ అవ్వాలంటే ఈ జీపీఎస్ మాడ్యూల్ మనం అవుట్డోర్లో పెట్టాలి. నియర్ బై విండో కానీ ఒక డోర్ దగ్గర పెడితే జీపీఎస్ అయితే కనెక్ట్ అవుద్ది. ఆ జీపీఎస్ కనెక్ట్ అయిన తర్వాత ఆ కోఆర్డినేట్స్ అన్నవి మన క్లౌడ్కి అయితే పంపుద్ది. క్లౌడ్లో ఎలా చెక్ చేయాలో చూద్దాం. అండ్ మళ్ళీ మనం సర్క్యూట్ డైజెస్ట్ క్లౌడ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, జియో లింకర్ జీపీఎస్ విజువలైజర్ అని ఉంది కదా, జస్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన డివైజెస్ మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన డివైస్ అయితే చూపెడుద్ది. జస్ట్ ఇక్కడ ఈ ట్రాకింగ్ డివైస్ అయితే ఉంటుంది. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను అండ్ మన డివైస్ యాడ్ అయింది చూడొచ్చు. ఆ డివైస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన లొకేషన్ అయితే మ్యాప్లో ఎక్కడ ఉందో ప్రాపర్గా చూపెడుతుంది చూడొచ్చు, మన కోఆర్డినేట్స్తో సహా చూపెడుతుంది. ఫైనల్ ఈ మాడ్యూల్ గురించి ఒక చిన్న మాట, ఒకవేళ మీరు సీరియస్గా మీ బైక్ కోసం ఒక మంచి జీపీఎస్ గురించి వెతుకుతున్నట్టయితే మార్కెట్లో ఆల్రెడీ బైక్ జీపీఎస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 1500 to 2000 మధ్యలో ఒక మంచి బైక్ జీపీఎస్ దొరుకుద్ది. ఈ మాడ్యూల్ ఎవరికంటే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం, లైక్ జీపీఎస్ మీద ప్రాజెక్ట్స్ చేద్దామన్న వాళ్ళకి మాత్రమే. ఇది రియల్ టైంలో అంత యూజ్ అవుద్దా అంటే యూజ్ అవుద్ది, బట్ చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసారు, మధ్యలో కొన్ని దిక్కున డిస్కనెక్ట్ అవుతుంది నాకు ఈ మాడ్యూల్ అన్నది. ప్రాపర్గా కోఆర్డినేట్స్ రావట్లేదు. జీపీఎస్ అన్నది ఇండోర్లో తినగా కనెక్ట్ అవ్వదు, ఒక్కొక్కసారి అవుట్డోర్లో మాత్రమే కనెక్ట్ అవుద్ది. మెయిన్లీ డివైస్ డిస్కనెక్టింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఫేస్ చేసి కంట మార్కెట్లో రెడీమేడ్ జీపీఎస్ కొనుక్కోవడం బెటర్. మరి ఈ వీడియో ఎందుకు చేసారో హౌలే అంటే ఒక ఎక్స్పెరిమెంట్. ఏముంది, మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా, ఒక కొత్త మాడ్యూల్ గురించి తెలుసుకున్నారు, దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో తెలుసుకున్నారు, అసలు జీపీఎస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. బేసిక్గా మార్కెట్లో కొన్న ప్రొడక్ట్స్ కంటే బ్యాక్ అండ్ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. దీన్ని కూడా ట్రై చేయొచ్చు, ట్రై చేయొద్దని చెప్పను, నాకైతే నచ్చింది. బట్ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి. మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకెవరైనా లైక్ చేయాలని కంపల్సరీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.